జన టీవీ దుమ్ములేపే ముచ్చటల్లో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు. ఇక అంతా తయారు ఉన్నట్టేనా ఇక ముచ్చటల్లోకి పోతే అబ్బా ఏం వాన ఏం కథ ఏమే వారం అది. ఇక నిన్న మొన్న నుంచి రైతన్నలకు వానలు లేవు, పత్తి రైతులు ఆగమవుతున్నాయి అనుకున్న వాళ్ళనే ఎక్కడిది పో వానదేవుడు కుమ్ముడు గుమ్మిండి అనుకోరాదు. ఇక హైదరాబాద్ మొకాన అయితే ఏం తక్కువ 2 గంటలు ఆగకుంటే కొట్టేసరికి ఏడ నీళ్ళు ఆళ్ళేవి వచ్చినాయి అనుకోరాదు. ఇక ఒక్కసారి హైదరాబాద్ కష్టాలు ఏంది ఏం కథ ఒక్కసారి అరుచుకుందాం. మరి హైదరాబాద్లో వర్షానికి జనాలు ఇబ్బంది పడుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఏడగనవాళ్ళే ఎక్కడిది పో ఏం తక్కువ 2 గంటల సేపు జనాలు అబ్బా ఏమన్నా తిప్పల పడరు అనుకున్నావా? అంతా అనుభవం లేని హైడ్రాకు బాధ్యతలు అప్పగించడం వల్లనే ఇగో గిట్ల కష్టం వచ్చిందని జనాలు అనుకోవట్రి. అరే ఏమన్నా వానకు వచ్చిందా అబ్బబ్బబ్బా 2 గంటలు ఆగుంటే కొట్టేసరికి రోడ్లు ఫ్లైఓవర్లు వరద నీళ్లు డ్రైన్ అవుట్లెట్లు జిఎంసీ కనీస మరమ్మతులు కూడా అందు గురించే నీళ్ళన్నీ ఎటు వల్ల అర్థం కాక రోడ్ల మీదకి వచ్చినాయట. అక్కడక్కడ చెరువుల కాడ అడ్డం వేసిన కట్టలు ఉంటే హైడ్రా పేరుతోటి ఆ కట్టలు కూడా ఊరగొట్టేసరికి ఇగో గిట్లా గీ తీరుగా ఇళ్ళకి వచ్చినాయని నీళ్లు హైదరాబాద్ వాసులు ఏమన్నా లొల్లి పెట్టిరు అనుకుంటున్నావా? కనీస అవగాహన లేని హైడ్రాకు ఈ బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్న జిహెచ్ఎంసీ అధికారులు. ఈ మధ్యన ఏడవైనా కూడా రేవంత్ సార్కు ఒక పెద్ద సారు ఊకూకే కళలకు వస్తున్నాడ. మరి ఎందుకు కలవరు వస్తుండు ఏం కథ? మరి కళలకే వస్తున్నా అంటే ఎక్కడిది జనాల ముంగట కూడా ఊకూకే ఆ సార్ పేరే తలుస్తుండు అనుకోరాదు. మరి ఏ సార్ పేరు ఎందుకు తలుస్తుండు ఒక్కసారి చూద్దాం. మరి కొల్లాపూర్లో కేసీఆర్ నామస్మరణం ఊకుకే వేసింది అనుకోరాదు రేవంత్ రెడ్డి సారు. ఏం తక్కువ 40 నిమిషాలు మాట్లాడితే అందులో 35 సార్లు కేసీఆర్ పేరే ఊకూకే అన్నాడట. క్షణానికి ఒక్కసారైనా కేసీఆర్ నామజపం చేయకపోతే ఇక సార్కు నిద్రనే వార్తలే అనుకోరాదు. కలల మేరకల ఏడబడతాడ ఢిల్లీకి పోతుంటే విమానంలో కూడా జై కేసీఆర్ జై కేసీఆర్. ఈ కేసీఆర్ చేసినందుకే గింత అప్పులైనాయి, ఈ కేసీఆర్ ఏ వాటికినే రాష్ట్రం ఇట్లా అయింది, కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఏ వాటికినే అని ఊకే కేసీఆర్ కేసీఆర్ అనుట్ల సభల జనాలకు కూడా జర్రంత రిమెక్కినట్టు అయిందట. ఈ ఇంతకు సార్ పేరు ఎందుకు తలుస్తున్నట్టు ఏం కథనో పో. చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు కాదా చంద్రశేఖరరావు గారిని ఎవరన్నా ఏదన్నా ఊరు పోతే మీది ఏ ఊరు అంటే ఎట్లుంటది లాగా దొంగల రామారం. అరే ఇదెక్కడిదిరో దొంగల రామారం ఊరేంద్ర ఆయన అంత ఊళ్ళున్న వాళ్ళు అంత దొంగలేరా ఎట్లా అని చాలా మంది గిట్లా ఊరు పేర్లు మార్చుకుంటారు అటు ఈ మధ్యలో. ఇక మనకి శ్రీశైలం మొక్కన పోతే మనకు తెలుసు కదా మొట్టమొదల ఘాట్ సెక్షన్ కాడ ఈగలపేంట దోమలపేంట అని వస్తాయి కదా. ఇగో ఈగలపేంట దోమలపేంట పేరు మాకు వద్దా అని చెప్పి అక్కడ వాళ్ళు ఫైటింగ్ చేస్తే ఆయన ప్రభుత్వ అధికారులు ఈగలపేంట దోమలపేంట పేరు తీసేసి ఇగో ఈ పేరు పెట్టిరు. శ్రీశైలం సమీపంలోని ఈగలపేంట దోమలపేంట 2 ఊర్ల పేర్లు చూసి గివ్వేం పేర్లు అని అందరూ అనుకునేది. కానీ ఇగో ఎంత బ్రహ్మాండమైన పేర్లు పెట్టిరు అనుకుంటున్నావు. ఈగలపేంటకు కృష్ణగిరి, దోమలపేంటకు బ్రహ్మగిరి. గిట్లా 2 పేర్లు చేంజ్ చేసి పెట్టేసరికి మాస్తు ఊరోళ్ళంతా ఖుషి అయిపోయారు అనుకోరాదు. ఇక ఏది ఏమైనా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇగో ఇవే పేర్లు పెట్టాలని అధికారులు సూచించారట. సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే ఆయన 2 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. మరి 2 ఏళ్ల ప్రభుత్వం మంచిగా యథావిధిగా నడుస్తుందా అంటే అంత మంచిగానే ఉంది. కానీ ఈ కాంగ్రెస్ల కయ్యాలు పెడితే చాలా మంది తయారవుతుంటారు. మరి సారు ఈ ఊకూకే సభల మీద ఏడబడతాడ మాట్లాడుకుంటూ ఏమంటుండు, ఈ 10 ఏళ్ళు నేనే సీఎం అని అంటుండు కదా. ఎక్కడిది పో దాని మీద కాంగ్రెస్ అని చెప్తే కయ్యమే అవుతుంది అనుకోరాదిగా. రాబోయే 10 ఏళ్లలో నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ఊకూక ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సీఎం రేవంత్ రెడ్డి మీద మస్తు గరమైందట. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నుకుంటుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటట్టు లేదట. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే రేవంత్ రెడ్డి ప్రయత్నాలను మేము సహించము అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగానే ఫైర్ అవుతున్నాడు కోరాదు.